శనగపప్పు ఉడకపెట్టిన వాటర్తో చారు పెడతారండి. ఆ చారు ఎలా పెడతారో ఈరోజు మనం నేర్చేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి దంచేయండి. మీరు కావాలంటే మిక్సీ కూడా వేయొచ్చండి. శనగపప్పు ఉడకపెట్టిన నీళ్ళలో కొంచెం మెంతులు, టమాటా అండ్ మనం ముందు దంచిన పొడిని కూడా యాడ్ చేసేయాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేయాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసి యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం గల్లుప్పేసి మంచిగా కలిపేయాలి. మనం ముందు యాడ్ చేసినవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలండి, గుర్తుపెట్టుకో. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు యాడ్ చేయండి. ఒక మంచి మూత పెట్టుకొని బాయిల్ చేసేయాలి. తర్వాత చారు కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు మూత తీసేసి మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా చారు కొంచెం కొంచెంగా మరగడం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైనా చారుని ఇలా మరగపెడితే మంచి టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చారుని తాలింపు పెట్టాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేయండి. తర్వాత చిన్న కడాయి పెట్టుకొని నూనె యాడ్ చేసేయండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేయాలి. తర్వాత సాయిపప్పు అండ్ ఆవాలు కూడా యాడ్ చేయండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలండి, మర్చిపోమాకండి. ఇంగువ వేస్తే చారుకి మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా ఫ్రై చేసేసి చారులో యాడ్ చేసేయండి. చారు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి.